ఈ ప్రపంచమంతా ఒక మాయ, ఇదంతా విష్ణువు కనే కల అని చెప్పినప్పుడు మీరెలా ఫీల్ అవుతారు? అవును, నిజమే. మీరు చూస్తున్నది, మీరు తాకుతున్నది ఈ ప్రపంచం మొత్తం ఒక భ్రమ అని చెప్తే మీరు నమ్ముతారా? మీరిప్పుడు చూస్తున్న ఈ వీడియో, మీ చేతిలో ఉన్న ఫోన్ ఇవన్నీ అసలు లేనే లేవు. కేవలం ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే అని సైన్స్ చెప్తుంది. మన పురాణాలు వేళ్ల క్రితమే ఈ ప్రపంచాన్ని మాయా అని ఎందుకన్నాయి? మహావిష్ణువు నిద్రపోతూ కంటున్న కలే ఈ సృష్టి అని ఎందుకు చెప్తారు? పదండి, సైన్స్ మరియు ఆధ్యాత్మికత కలిసే ఆ అద్భుత అంచుల్లోకి వెళ్దాం. దీని వెనకాల ఉన్న సైన్స్ ఏం చెప్తుందో చూద్దాం. క్వాంటమ్ ఫిజిక్స్లో అబ్జర్వర్ ఎఫెక్ట్ అని ఒక ప్రయోగం ఉంది. మనం ఒక అణువును గమనించనంత వరకు అది ఒక శక్తి తరంగాలా ఉంటుంది. కానీ మనం దాన్ని చూడగానే అది ఒక పదార్థంలా మారిపోతుంది. అంటే మనం చూస్తేనే ఈ ప్రపంచం ఉనికిలోకి వస్తుంది. ఆధునిక శాస్త్రవేత్త ఎలాన్ మస్క్ లాంటి వారు కూడా మనం ఒక సిమ్యులేషన్, అంటే ఒక కంప్యూటర్ గేమ్ లాంటి ప్రపంచంలో ఉన్నామని నమ్ముతున్నారు. మరి మన వేదాల్లో మాయావాదం గురించి చెప్పింది కూడా ఇదే కదా. ఇప్పుడు మహావిష్ణువు యోగ నిద్ర గురించి తెలుసుకుందాం. పురాణాల ప్రకారం మహావిష్ణువు అనంత పద్మనాభ స్వామి రూపంలో శేషతల్పంపై యోగ నిద్రలో ఉంటారు. ఆయన పీల్చే ప్రతి శ్వాసతో కొన్ని కోట్ల బ్రహ్మాండాలు పుడుతుంటాయి. వదులుతున్న శ్వాసతో అవి అంతరిస్తుంటాయి. అంటే ఈ మొత్తం విశ్వం ఆయన కంటున్న ఒక కళ. క్వాంటమ్ ఫిజిక్స్లో మల్టీవర్స్ సిద్ధాంతం కూడా సరిగ్గా ఇదే చెబుతుంది. ఒకే సమయంలో అనంతమైన ప్రపంచాలు ఉండవచ్చు అని. మన దగ్గర ఉన్న కాస్మిక్ సైన్స్ ముందు వెస్ట్రన్ సైన్స్ ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తుంది. మనం ఇప్పుడు డిజిటల్ మాయలో ఉన్నాము. ఒక చిన్న ఉదాహరణ, మీరు ఒక వీడియో గేమ్ ఆడుతున్నారు అనుకోండి. జస్ట్ అనుకోండి, ఆ గేమ్లో ఉన్న క్యారెక్టర్కి ఆ ప్రపంచమే నిజం. కానీ బయట ఉన్న మీకు తెలుసు కదండి, అది కేవలం కొన్ని కోడ్స్ మరియు పిక్సెల్స్ అని. మన జీవితం కూడా అంతే. మన కళ్ళు కేవలం ఒక నిర్ణీత ఫ్రీక్వెన్సీని మాత్రమే చూడగలవు. మన చుట్టూ ఉన్న అనంతమైన రేడియో తరంగాలు, వైఫై సిగ్నల్స్ మనకు కనపడవు. అంటే మనం చూస్తున్నది కేవలం 1% లోపు ఉన్న ప్రపంచం మాత్రమే. మిగిలిన 99% మనకు తెలియని మాయలోనే ఉంది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఈ ప్రపంచం ఒక మాయ లేదా ఒక కళ అయినప్పుడు మనం పడే బాధలు, ఈర్ష్యలు, కోపాలు అన్నీ కూడా తాత్కాలికమే. కళ్ళలో మీకు దెబ్బ తగిలితే నొప్పిగా ఉంటుంది, కానీ మెలకువ రాగానే అది మాయం. జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు ఇది కూడా ఒక అనుభవమే అని సాక్షిభూతంగా చూడడం అలవాటు చేసుకోండి. మహావిష్ణువు నిద్రపోతున్న ఆయన ముఖం మీద చిరునవ్వు ఉంటుంది. ఎందుకంటే అది కళ అని ఆయనకు తెలుసు. మనం కూడా ఈ జీవితాన్ని ఒక ఆటలా, ఒక మధురమైన కళలా స్వీకరించాలి. చివరిగా ఒక్క మాట, ఈ ప్రపంచం ఒక కళ, నిజమా అనే చర్చను పక్కన పెడితే ఒకటి మాత్రం వాస్తవం. సినిమాలో పాత్రలు ఎంత కష్టపడినా ఆ సినిమా ముగిశాక అవన్నీ ఎలాగైతే ఉండవో, మన జీవితంలో మనం పడే అతిపెద్ద కష్టాలు, ఆందోళనలు కూడా అంతే. మన కళ్ళు కేవలం బయటి ప్రపంచాన్ని మాత్రమే చూస్తాయి, కానీ మన మనసు సత్యాన్ని చూడగలదు. జీవితం అనేది ఒక అద్దం లాంటిది. మీరు ఏడుస్తూ అద్దం ముందు నిలబడితే అద్దంలో ఉన్న ప్రతిబింబం కూడా ఏడుస్తుంది. మీరు నవ్వితే అదే నవ్వుతుంది. ఈ ప్రపంచం అనే మాయలో మనం చిక్కుకుపోకుండా ఉండాలంటే కష్టాలు వచ్చినప్పుడు ఇది శాశ్వతం కాదు అని నమ్మండి. సుఖం వచ్చినప్పుడు ఇది ఒక వరం అని సంతోషించండి. మహావిష్ణువు యోగ నిద్ర మనకు నేర్పే గొప్ప పాఠం ఇదే. జీవితం ఒక ఆట. ఈ ఆటలో గెలుపోటముల కంటే మీరు ఎంత ఆనందంగా ఆడారనేదే ముఖ్యం. మీ అంతరాత్మలో ఉన్న ఆ ప్రశాంతతను వెతుక్కున్న రోజున ఈ మాయ మిమ్మల్ని ఏమీ చేయలేదు. ఈ వీడియో మీ ఆలోచన విధానాన్ని కొంచెమైనా మార్చిందని నేను ఆశిస్తున్నాను. మీకు ఏమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.